ఏళ్ల వయసుకే సీనియర్ లీడర్ అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు యశస్విని రెడ్డి గారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. వారితో మాట్లాడి ఈరోజు వారి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే యశస్విని గారు. ముందుగా మీ బలం ఏంటో చెప్పాలి అంటే మీ ప్రత్యర్థి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చాలా పెద్ద లీడర్. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి మీద మీరు పోటీ చేయబోతున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే టు బీ ఫ్రాంక్, ఎదుటి మనిషి ఎవరన్నది నేను చూడలేదు. పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ న్యూ చాప్టర్ ఫర్ మీ. అంటే నాకు అంతకుముందు ఏమి పొలిటికల్గా ఐడియా లేదు. నేను ఇక్కడనే అంటే హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన, సో అదంతా తెలంగాణది అదంతా ఉంటుంది అనుకోండి. బట్ ఆ పాలిటిక్స్ ఐడియా లేదు టు బీ ఫ్రాంక్. సో అట్లా అసలు చూడలేదు ఎవరికి ఆపోజిట్ నేను నిల్చుంటున్నా ఏంటి అని. ఫస్ట్ క్వశ్చన్ వాజ్ నేను అసలు పాలిటిక్స్లోకి వెళ్ళాలా వద్దు అనే ఫస్ట్ అనుకున్నా. బట్ అంటే మనకు ఐడియా లేదు. ఓకే, పాప ఉంది, ఇంకా కెరియర్ ఉంది, అదంతా చూసుకోవాలి కదా అని చెప్పేసి అట్లా అనుకున్నా. బట్ వెన్ ఇట్ కేమ్ టు ఫ్యామిలీ, అంటే మా అత్తమ్మ షీ వాజ్ సపోజ్ టు కంటెస్ట్ అనమాట. సిటిజన్షిప్ ఇష్యూ వల్ల నేను వచ్చిన. ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్ సిటిజన్ ఇన్ ఫ్యామిలీ. బట్ ఐ నెవర్ రిగ్రెట్ దట్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఎమ్మెల్యే అవ్వడానికి ముందు మీరెవరు? ఎమ్మెల్యే అవ్వడానికి ముందు I thought to do my masters, but I got married when I was 21. సో దాన్ని ఇంకా ఫ్యామిలీ బిజినెస్ అది చూసుకున్నా. ఫ్యామిలీ బిజినెస్ తర్వాత మాస్టర్స్ చేద్దామని అనుకున్నాను యూఎస్లో. మళ్ళీ కోవిడ్ వచ్చినుండే, తర్వాత పాప, మళ్ళీ నేను చేద్దాం అనుకునే టైంకి పాలిటిక్స్ వచ్చిన. అక్కడ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్లో ఐ వర్క్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్. యశస్విని గారు చాలా షై పర్సన్. అసలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలన్నా, మైక్ పట్టుకోవాలన్నా కానీ చాలా భయపడుతుండేవారు అని విన్నాం. అలాంటిది ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్ లో స్పీచ్ అదరగొడుతున్నారు. ఏంటి తేడా? అంటే ఏం లేదండి, నాకు అసలు నేను చెప్పినా కదా పాలిటిక్స్కి రావడం అనేది ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. బట్ ఇంకా రావాలి అన్నప్పుడు ఇనిషియల్గా నేను ఏం చేయడానికి వస్తున్నా అదంతా పక్కన పెడితే ఐ కేమ్ ఫర్ ఫ్యామిలీ. దాని తర్వాత ఫ్యామిలీ అనేది కాదు, ఐ రియల్లీ ఎంజాయ్ సర్వింగ్ పీపుల్. అంటే ఇక్కడ చేసే చిన్న, అంటే ఒకళ్ళకి ఒక చిన్న పెన్షన్ పెట్టించిన, లేకపోతే ఇల్లు పెట్టించినా కానీ, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ ఒక్కటి చేయగలిగిన మన వల్ల ఒక మాట సహాయంతో వాళ్ళకి ఏదైనా పని అవుతుందంటే ఇంకా ఆ రోజు తినకపోయినా అంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట. చిన్న పని అయినా కానీ దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్ ఈజ్ ఫ్రమ్ గ్రౌండ్ అండ్ ఫ్రమ్ పీపుల్. అంతే. ఎక్కడ నేర్చుకునే టైం కానీ తెలుసుకునే టైం కానీ నాకు లేకుండే. డైరెక్ట్ గ్రౌండ్లోకి వెళ్ళిన. యుఎస్ నుంచి వచ్చిన అంటే డైరెక్ట్ గ్రౌండ్లోకి వెళ్ళిన. ఏది ఉన్నా కానీ వాళ్ళ సమస్యలు విని మళ్ళీ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని వాళ్ళు ఎలక్షన్స్ టైంలో నాకు చెప్పిన ఒక్కొక్కటి అన్ని కూడా నోట్ చేసుకుంటూ, నేను 1.5 year నుంచి కూడా ఎక్కడ ఇంటర్వ్యూ కూడా ఎక్కడ ఇవ్వట్లేను. ఎందుకంటే ఐ థాట్ ఓకే, నేను ఎంగేజ్లో ఎమ్మెల్యే అయినందుకు అప్పుడు వాళ్ళందరూ నా మీద నమ్మకం పెట్టి గెలిపించినారు, నేను ఏదైనా ఒకటి ప్రొడక్టివ్గా చేయాలి అని. ఇప్పటికే పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి 2000+ crores డెవలప్మెంటల్ వర్క్స్ తీసుకొచ్చిన. ఇంకా ఏం చేయబోతున్నారు పాలకుర్తికి? పాలకుర్తిలో ఇంకా కొన్ని నేను చేయాల్సినవి ఉన్నాయి. అంటే దేవరూపల్లో అది ఒకటి వెయిర్ హౌస్ ప్రపోజల్ పెట్టినా, అదొకటి క్లియర్ అవ్వాల్సింది ఉంది. అయిపోతుంది అది. అండ్ అంటే అయిపోయినవి కాకుండా నెక్స్ట్ ఇంకేం చేయాలనుకున్నది చెప్తున్నా. అండ్ పాలకుర్తి వచ్చేసి మినీ స్టేడియం, అది కూడా ఫైల్ ముందుకెళ్ళింది, అది కూడా అవుతుంది. తొర్రూరు మండలంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎప్పటి నుంచో అక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జెన్యున్గా కూడా మాకు రావాలి అక్కడ, అది కూడా తప్పకుండా తీసుకొస్తాను. అంటే గతంలో ఒక మాజీ గారు మినిస్టర్ అయి ఉండే తెయలేంది, నేను తెయాలి అన్నది ఒక చిన్న కోరిక నాకు. ఎందుకంటే ఎంగేజ్లో అచీవ్ చేయాలి ఏదైనా అన్నట్టు. ఇంకా చాలా ఉన్నాయి. చెప్పండి. ఏదైనా ఒకటి మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఆల్రెడీ మనకు కొడకన్లకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. అండ్ ఇప్పుడు పబ్లిక్ స్కూల్స్ అవి కూడా అంటున్నారు. అదే కాకుండా ఇంకేదైనా సెంట్రల్ నుంచి కూడా ట్రై చేసి ఒక అండర్ డెవలప్డ్ మండల్లో పెట్టాలన్నది కూడా ఒకటి నా కోరిక. శాసించడం, ప్రజలతో ఉండడం తప్ప మరొకటి తెలియని ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వంటి ఒక పెద్ద సీనియర్ లీడర్ ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. మమ్మల్ని బతకనివ్వరా అంటూ కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? అది ఎందుకు వచ్చింది అన్నది మనం ఏం చెప్తామని, మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినాయి. వాళ్ళు ఎంత కోవర్టిజం చేయాలో అంత కోవర్టిజం చేసినారు, ఏమేమి చేయొద్దో అన్నీ కూడా చేసినారు వెనకాల నుంచి. కానీ మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. ఎవరు ఎంత అన్యాయం చేయాలని చూసినా దేవుడు చూడండి. చైర్మన్ ఒక్కటే కాదు, దాంతోపాటుగా వైస్ చైర్మన్ కూడా డ్రాలో మాకే వచ్చింది. దానికి ఎవరేమైనా అనుకోనియండి, మాకు సంబంధం లేదు.
దేవుడు కూడా చూస్తున్నాడు ఎటువైపు న్యాయం ఉందన్నది. మరి వాళ్ళకి 9 వచ్చి కూడా పోవడం అనేది ఇంకెవరికైనా ఉంటది బాధ, ఇంకా వాళ్ళు అట్లా బాధపడి ఉండొచ్చు. అయితే లక్కీ డ్రాలో పేరు అనౌన్స్ చేసినప్పుడు మీరు కడియం కావ్య గారు నిజంగా చిన్న పిల్లలు అయిపోయారు, గెలిచారు. అయితే ఆవిడ ఓటుకు సంబంధించి కూడా కొంత కాంట్రవర్సీ నడిచింది, ఏం జరిగిందండి? అంత జెన్యున్ ఉందండి, జెన్యున్ లేనిది అదంతా కాదు కదా, అంటే ప్రొసీజర్ అదంతా కూడా జెన్యున్ గా ఉన్నందుకే అదంతా జరిగినది. సరే మేమిద్దరం ఎందుకంత ఎమోషనల్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయినామంటే వీ నో ద స్ట్రగుల్ బిహైండ్ ఇట్. కాలేజీ స్టూడెంట్ లా ఉన్నారు, సంతూర్ మామ్ ఎవరైనా చూడగానే అనేస్తారు కూడా ఈ మాట. అలాంటిది అసలు ఎర్రబెల్లి గారి లాంటి కొండను ఢీ కొట్టబోతున్నారు అన్నప్పుడు భయం అనిపించిందా? ఎవరైనా వెనక్కి లాగే ప్రయత్నం చేశారా? ఆ వెనక్కి లాగే ప్రయత్నాలు ఎన్నో జరిగినాయండి, కానీ ఒక దిగే అంత మట్టుకే ఆలోచించిన, దిగిన తర్వాత వెనక్కి పోవడం అనే థాటే లేదు. ఏదైనా కానీ ఐ వాజ్ రెడీ టు ఫేస్. యశస్విని గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా. మదర్ ఇన్లానేమో యూ ఆల్ నో, వేటా ఫౌండర్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, అండ్ ఆల్సో షీ వాస్ ద వన్ సపోజ్ టు బి కంటెస్ట్ హియర్. తను మీ అందరికీ తెలుసు, ఝాన్సీ రెడ్డి గారు. షీ ఈజ్ ద రీజన్ వై ఐఎమ్ ఇన్ టు పాలిటిక్స్. తను వచ్చినారు ఫస్ట్, ఇక్కడ వచ్చి గ్రౌండ్ వర్క్ అంతా చేసినారు, ఒక 3-4 months గ్రౌండ్ వర్క్ చేసిండ్రు బాగా. అంటే ఎవరు కూడా అప్పుడు ఇక్కడ నిల్చోవడానికి కూడా ఆలోచన చేయలేదు, మీ అందరికి కూడా తెలుసు. పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో నిల్చోవాలన్న ఆలోచన కూడా చేసే వాళ్ళు ఎవరు లేకుండే. అంటే దయాకర్ రావు గారికి ఆపోజిట్ నిల్చోవాలా అన్నట్టుగా ఉన్న టైంలో షీ డేడ్. సో తను వచ్చి గ్రౌండ్ వర్క్ చేసి దాన్ని సిటిజన్షిప్ ఇష్యూ వల్ల రాలేకపోయినారు. అండ్ సర్వీసెస్ చేస్తున్నారు 30 years నుంచి. తొర్రూరులో ఇంకా వేరే వేరే కాన్స్టిట్యున్సీలలో కూడా చేసినారు. హాస్పిటల్, స్కూల్, ఇంకా డబుల్ బెడ్రూమ్లకి ల్యాండ్ డొనేట్ చేయడము, లైబ్రరీ, ఇట్లా వేరే వేరే స్కాలర్షిప్స్ అని చెప్పి అట్లా చాలా చేసినారు. అండ్ మై ఫాదర్ ఇన్లా బిలాంగ్స్ టు దిస్ కాన్స్టిట్యున్సీ, తొర్రూరు మండల్, చెర్లపాలెం విలేజ్. హీస్ డాక్టర్. పేరెంట్స్ గురించి చెప్పండి. మా మదర్ షీ రన్స్ బొటిక్, మై ఫాదర్ ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీకు కో సిస్టర్ ఉన్నారు, అలాగే ఆడపడుచు ఉన్నారు. అలాంటప్పుడు ఎమ్మెల్యే టికెట్ మీకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? బికాస్ ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్ సిటిజన్ ఇన్ ద ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ ఐఎమ్ ద ఓన్లీ ఇండియన్ సిటిజన్. కొన్ని మంత్స్ అయితే నాకు కూడా వచ్చేసేది యుఎస్ సిటిజన్షిప్, బట్ నాకు ఇండియా అంటేనే ఇష్టం. నాకు అసలు మనసు అంత ఇక్కడనే, మనిషి అక్కడైనా మనసు ఇక్కడనే, నాకు ఇండియా అంటేనే ఇష్టం. కానీ మీరు అనుకున్నట్టే జరిగిన అదే, అసలు నాకు ఇండియా అంటే ఇష్టము, ఏదో ఒక వేలో ఇండియాకి వచ్చేసిన. డెస్టినీ అంటే అంతే. అయితే ఎమ్మెల్యే కావాలి అనేది అత్తయ్య గారి బలమైన కోరిక, కానీ సిటిజన్షిప్ ఇష్యూ వల్ల ఆవిడకి టికెట్ రాలేదు. కానీ అది మీకు వచ్చింది, మీకు లక్కీ అనిపిస్తుందా? ఎప్పుడైనా ఏమనిపిస్తుంది? ఈ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అత్తయ్య గారికి రావాల్సింది, ఆపోజిషన్ లో నేను కూర్చున్నాను, ఇలా ఎంతైనా మనమందరం మనుషులం కదా. నాకు ఎప్పుడైనా కానీ అంటే ఐ నెవర్ గెట్ ఇట్ ఇన్ టు మై హెడ్, అంటే ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయినా అది అనేది నాకు ఎప్పుడు తలకి ఎక్కలేదు, దేవుడి దయ వల్ల ఎక్కించుకోవద్దు కూడా అన్నదే నా కోరిక. ఏంటంటే ఎంజాయ్ సర్వింగ్ పీపుల్, ఇందాక చెప్పినట్టుగా ఇంకా కూడా ఏమైనా చేయాలి, డెవలప్మెంటల్ వర్క్స్ చేయాలి, వాళ్ళందరినీ కూడా క్యాడర్ని, అంత పార్టీ విషయానికి వచ్చేస్తే క్యాడర్ అందరినీ కూడా టుగెదర్ ఉంచాలి, డెవలప్మెంటల్ వర్క్స్. ఓకే, ఈ పలానా అమ్మాయి ఎమ్మెల్యే అయినందుకు ఇక్కడి పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ఏం ఆగిపోలేదు, ఇంకా ముందుకెళ్ళింది అన్నట్టుగా డెవలప్మెంట్ చేసి చూపించాలి ప్రజలకి అన్నది ఒక్కటే ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ అనిపిస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే మా అత్తమ్మ వచ్చినారు, షీ థాట్ ఆఫ్ బీయింగ్ ఎమ్మెల్యే, ఉండాలి తను కూడా ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది, బీయింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్. బికాస్ నేను వచ్చింది కూడా తను ఆ టఫ్ సిచ్యువేషన్లో ఉన్నందుకే. నేను యంగేజ్, నా కూతురికి వెన్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ దానికి జస్ట్ 3 years అంతే. అవన్నీ కూడా ఉంటాయి కదా. ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్, ఇంకా లైఫ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అన్నీ కూడా వదిలేసి మా అత్తమ్మ ఒక్కరు ఇక్కడ ఉన్నారు ఈ టఫ్ సిచ్యువేషన్లో అని నేను రావడానికి రీజన్ అదే అయినా కానీ ఇందులో అల్లుకపోయినా. ఎక్సలెంట్. ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే, ఎందుకంటే అత్తమ్మ కోరికని నెరవేర్చడానికి మీరు వచ్చారు. సాధారణంగా కూతుళ్ళలో, కొడుకులో వారసులుగా వస్తూ ఉంటారు, అలాంటిది చిన్న కోడలైనా మీరు వచ్చారు. నేను అదే అనుకున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు మనం అంత మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, మన ఫ్యామిలీలో ఒక టఫ్ సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఆ టైంలో తను కనుక వెనక్కి వచ్చి ఉంటే అందరూ తిని కావాలని వచ్చింది, దయాకర్ రావు గారికి ఓటిజం చేయడానికి వచ్చిందని కూడా అనేవాళ్ళేమో. అంటే వచ్చి లాస్ట్ వరకు ఇక్కడ క్యాండిడేట్ లేకుండా చేసి వెళ్ళిపోయింది అని కూడా అనేటోళ్ళేమో.
అట్లా కార్యకర్తలు అందరూ లీడర్స్ అందరూ కూడా బయటకు వచ్చిండ్రంటే తనని చూసుకునే ధైర్యంగా బయటకు వచ్చిండ్రు. రేపు మా అత్తమ్మ కనుక ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళంతా సఫర్ అయ్యేటోళ్ళు. దయాకర్ రావు గారు వదిలి పెడతారు వాళ్ళని, సఫర్ అయ్యేటోళ్ళు. అంటే ఫ్యామిలీ మీదకి వస్తుంది ఇదంతా. మా అత్తమ్మ కూడా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారని మా ఇప్పుడు మదర్ ఆ సిచ్యువేషన్లో ఉన్నా మనము మనకి ఇష్టం లేని పనైనా చేస్తాం కదా, అదే అనుకున్నా. అయితే అందరూ మీ సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు, అలాగే మీకు చప్పట్లు కొడుతున్నారు, ఇదే చూస్తున్నారు, కానీ మీ వెనక ఒక పెయిన్ కూడా ఉంటుంది. జస్ట్ 21 yearsకే మీకు పెళ్ళయింది, తర్వాత మీకంటూ ఒక కెరీర్ నిర్మించుకోవాలి అనుకున్నారు, పాప పుట్టింది, చక్కగా సెటిల్ అవ్వాల్సిన టైంలో మళ్ళీ బ్యాక్ టు ఇండియా చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ని, టాస్క్ ని మీరు తీసుకోవాల్సి వచ్చింది. యాజ్ ఏ మదర్, యాజ్ ఏ విమెన్ నేను మీ పెయిన్ అర్థం చేసుకోగలను. హస్బెండ్ ఎక్కడో అమెరికాలో ఉన్నారు, ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటారు, పాపను కూడా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితులు. ఎలా వీటన్నిటిని మీరు మేనేజ్ చేస్తున్నారు? మా హస్బెండ్ మొన్నటిదాకా ఇక్కడ ఉండే జనవరిలో వెళ్ళినారు. అగైన్ హీస్ గోనా కమ్ బ్యాక్ ఇన్ ఏప్రిల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ఉంటారు. అక్కడ నేను ఎవ్రీ 6 months ఐ గో దేర్ జస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, అంతే వెళ్ళేసి వస్తాం. ఇంకా అంతే మీరు అన్నట్టు ఇంటికి ఒకళ్ళమైనము, పాపో దగ్గర, నేనో దగ్గర, హస్బెండ్ దగ్గర. అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసినప్పుడు జస్ట్ యూఎస్లో వర్క్ దానికి వెళ్ళినప్పుడు హస్బెండ్ కొన్ని జస్ట్ 2-3 months వెళ్ళేసి వస్తారు. అదర్ టైమ్ వి స్టే టుగెదర్. పాపనేమో మమ్మీ దగ్గర ఉంటుంది కంప్లీట్గా. ఎందుకంటే అత్తమ్మ నేను ఇద్దరం కూడా పాలిటిక్స్లో బిజీ ఉంటాం ఎప్పుడు. సో మమ్మీతోటి ఉంటుంది. దానికి నేను ఇంటికి చుట్టం చూపు చూసినట్టే అవుతుంది పాపకి. యశస్విని రెడ్డి గారు, మీ హస్బెండ్ రాజా రామ్మోహన్ రెడ్డి గారికి తెలుగు కూడా రాదంటే కదా? అవునండి, ఇప్పుడు కొంచెం కొంచెం మా తెలుగుని మదర్ చేస్తూ తెలుగు మాట్లాడుతున్నారు, కొంచెం మాట్లాడుతున్నారు. అమెరికాలో సెటిల్ అయిన ఫ్యామిలీలోకి మీరు కోడలుగా వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అరేంజ్డ్ మ్యారేజే కదా? అరేంజ్డ్ మ్యారేజ్. ఆయనలో మీకు నచ్చింది ఏంటి? ఈ ఫ్యామిలీ గురించి ఏం విన్నారు? ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు? అంటే ఫ్యామిలీ ఇంట్రెస్ట్ వాజ్ మై ఇంట్రెస్ట్ ఎట్ దట్ టైమ్, అంతే. అంతే కదా, ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు అదే ఉంటది కదా ఎక్కువ. తర్వాత ఏమనిపించింది ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత? అంటే నేను మింగిల్ అయితే అనుకున్న దానికన్నా చాలా బెటర్ గా కలిసిపోయింది. అయితే నేను ఒక మాట విన్నానండి, ఏంటంటే పాలకుర్తి ఎమ్మెల్యే అవ్వడానికి మీ ఫ్యామిలీ ఖర్చు పెట్టింది 100 కోట్ల రూపాయలు అని. నిజమేనా? అంటే అది సర్వీస్ కూడా కావచ్చు. అంటే అదంతా ఏం లేదండి, బట్ నేను చెప్పినట్టుగా 30 years నుంచి సర్వీసెస్ చేస్తున్నారు. అండ్ ఇంకా కూడా ఆలోచన ఉంది సర్వీస్ చేయాలని. డెఫినెట్గా ఫర్దర్గా లెగసీని మేము కూడా నెక్స్ట్ జనరేషన్గా మేము కూడా కంటిన్యూ చేస్తాం సర్వీస్ చేసేదాన్ని. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు, అలాగే అసెంబ్లీలో ప్రసంగిస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? గుర్తున్నాయా? గుర్తున్నాయండి. ఫస్ట్ ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మేనిఫెస్టోలో పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అని అది పెట్టినాం అనమాట. అది ప్రీవియస్ గవర్నమెంట్లో ఏదో ఆధారాగా చాలా కాంపోనెంట్స్ మిస్ చేసేసి ఏదో తొందర పాట్ల 10 years బ్యాక్ 15 years నుంచి అది నడుస్తుంది. సో ఏదో 2018లోనే ఎప్పుడో అనుకుంటా అది వాళ్ళు ఆధారగా చేసేసి 350 crores ఏదో ఎస్టిమేట్, చాలా కాంపోనెంట్స్, రోడ్స్, బ్లాస్టింగ్స్ ఇవన్నీ మిస్ చేసి వేసినారు. సో అది వర్క్ కాంట్రాక్టర్స్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే చేస్తే వాళ్ళకి లాస్, దే కాంట్ డూ ఇట్. సో మా మేనిఫెస్టోలో అది పెట్టినాము, ఆ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది నన్ను గెలిపిస్తే తప్పకుండా దానికి శాంక్షన్ తీసుకొని వస్తా, రీఎస్టిమేట్ చేపిస్తా అని. బై గాడ్స్ గ్రేస్ అండ్ విత్ గవర్నమెంట్ సపోర్ట్, మన సీఎం గారు అయిన ఇరిగేషన్ మినిస్టర్ గారి సపోర్ట్ తోటి ఐ వాజ్ సపోజ్ టు గెట్ ద వర్క్ డన్. శాంక్షన్ అయింది 1000 crores. సో మై ఫస్ట్ స్పీచ్ వాజ్ అబౌట్ దట్ పాలకుర్తి రిజర్వాయర్ గురించి. పేరుకే మీరు ఎమ్మెల్యే, కానీ నడిపిస్తున్నదంతా కూడా అత్తమ్మ ఝాన్సీ రెడ్డి గారు, ఆమె షాడో ఎమ్మెల్యే అని ఒక టాక్ వినిపిస్తోంది. దానికి మీరు ఇచ్చే సమాధానం? అంటే షాడో ఎమ్మెల్యే అనేది ఏం లేదండి. ఇప్పుడు నార్మల్గా షీ కేమ్ ఫస్ట్. సో పబ్లిక్ తోటైనా క్యాడర్ తోటైనా ఫస్ట్ అటాచ్మెంట్ ఎవరికి ఉంటుంది? తనకే ఉంటుంది, మా అత్తమ్మకే ఉంటుంది. సో దట్ వే తను ఇక్కడికి వచ్చినప్పుడు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాకే ఉంటుంది, మా అత్తమ్మది ఆ అత్తమ్మకే ఉంటుంది. సో ఇద్దరము ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరము ఫ్యామిలీ కదా. తను ఆల్రెడీ ఫస్ట్ వచ్చి ఆ క్యాడర్ తోటి ఉన్న అటాచ్మెంట్ తోటి ఎవరైనా వస్తూ ఉంటారు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, రాబోయే ఎన్నికల్లో అత్తమ్మ కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు, మీ ఫ్యామిలీ నుంచి 2 ఎమ్మెల్యేలు రాబోతున్నారు అని. అలాంటిది ఏదైనా ఉందా? హోప్ సో, అది రావాలనే కోరుకుంటున్నాం. మా అత్తమ్మ కూడా ఎమ్మెల్యే కావాలనే కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారితో అలాగే రాహుల్ గాంధీ గారి కుటుంబంతో మీ అనుబంధం? రేవంత్ అన్న ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ సిస్టమ్, అండ్ ఏదున్నా కానీ డెఫినెట్గా
ఒక రోల్ మోడల్ అని కూడా చెప్పుకోవాలి. ఇంకోటి మాది కూడా అక్కడనే, అన్న వాళ్ళ ఊరు పక్కనే మా ఊరు కూడా, డాడీ వాళ్ళది. ఇంకా రాహుల్ గాంధీ గారు అంటారా, మన కాంగ్రెస్ పార్టీకి పెద్ద. సో ఒక ఇన్స్పైరింగ్ లీడర్. మున్సిపల్ ఎన్నికల్లో మీ సత్తా చాటారు, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనీసం సర్పంచ్ను కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయారు యశస్విని గారు? సర్పంచ్ అనేది మొత్తం 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలలో 4 మండల్స్లో 80-85% మనకే వచ్చింది. ఒక 2 మండల్స్ కొంచెము అనుకున్న దానికన్నా కూడా తక్కువ వచ్చింది. అది కూడా ఎందుకంటే మనోళ్ళ దాని వల్ల వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది అది, అంతేగాని ఏదో ఓటింగ్ చూస్తే ఏం డిఫరెన్స్ లేదు. ఝాన్సీ రెడ్డి గారు అమెరికాలో పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి మీకు అంటున్నారు, నిజమేనా? వాళ్ళు 0 నుంచి స్టార్ట్ చేసినారు. మా అత్తమ్మ మామయ్య ఇద్దరు కూడా. మా అత్తమ్మ కూడా మొన్న ఇక్కడికి వచ్చేదాకా కూడా లేట్ నైట్ దాకా వర్క్ చేస్తుండే. అండ్ మామయ్య ఇప్పటికీ కూడా డాక్టర్ది చేస్తూనే ఉంటారు. హీ 70 years old బట్ స్టిల్ హీ వర్క్స్, కార్డియాలజిస్ట్. వాళ్ళంతా కష్టపడి సంపాదించుకున్నారు. సో వేటా గురించి చెప్పండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే విమెన్స్ డే వేడుకలు జరిపారు. గత 3 ఏళ్లుగా మాత్రమే పాలకుర్తిలో మహిళా దినోత్సవం జరుగుతుంది అనేది విన్నాం మేము. అసలు వేటా అంటే ఏంటి, దాని ద్వారా ఇక ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు? వేటా అంటే ఇందాక నేను చెప్పిన విధంగా, వేటా అనేది ఇంతకుముందు మా అత్తమ్మ వేరే ఆర్గనైజేషన్లో చేసేవాళ్ళు. అయితే అందులో నుంచి వచ్చేసి వేటా అని సపరేట్గా ఉమెన్కి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. బికాస్ ఎక్కడైనా కానీ మెయిల్ డామినెన్స్ అనేది కనిపిస్తుంది. మహిళల పేరుకి పొజిషన్ పెట్టినా కానీ డామినేట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఆలోచనతోటి వేటా పెట్టాలన్న ఆలోచన అక్కడి నుంచి పుట్టింది. అది 2018లో డిసెంబర్లో మా మ్యారేజ్ అయింది. నేను 2019 ఆగస్ట్లో యూఎస్ వెళ్ళిన. 2018లో వేటా అనేది లాంచ్ చేసినారు అఫీషియల్గా. దే లాంచ్ ఇట్ ఇన్ 2019 సెప్టెంబర్. అప్పుడే నేను వెళ్ళిన కొత్తలో అనమాట. సో సర్వీసెస్ అనేది ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, వాజ్ నాట్ నౌ. అయితే అప్పుడు ఏదైనా లీగల్ ఇష్యూస్కైనా అట్లా ఏమైనా హెల్ప్ కావాల్సిన మహిళలకి అట్లా అంతా హెల్ప్ చేస్తుండే, కౌన్సిలింగ్ అదంతా కూడా. మీరు ఎంత క్లీన్ ఇమేజ్ తో ఉన్నా, మీరు ఎంత కష్టపడుతున్నా, విమర్శలు ఆరోపణలు అనేవి రాజకీయాల్లో కామన్. మీ ప్రత్యర్థులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను వాళ్ళకి ఏం చెప్పట్లేనండి, ఎందుకంటే వాళ్ళకి టైంపాస్ కాక విమర్శలు చేసుకుంటారు. అవన్నీ నేను పట్టించుకోను. మనం ఏదైనా తప్పు చేస్తే బాధపడాలి, లేకపోతే దాని గురించి ఆలోచించాలి. మనం ఏం చేయండి, ఎదుటోళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు అంటే మనం ఏదో అచీవ్ చేస్తున్నప్పుడే వాళ్ళు విమర్శిస్తారు, ఏడుస్తారు అని నేను అనుకుంటా. అసలు అట్లాంటి నేను నోటీస్ చేయను. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ రాబోతుంది, కాంగ్రెస్ రాబోతుంది. అంటే కొంత పేదలు కావచ్చు, లేదంటే రైతులు అసంతృప్తిగా ఉన్నారని మేము వింటున్నాము. అదంతా ఏం లేదండి. ఇప్పుడు రుణమాఫీ కూడా చేసినారు, చాలా పెద్ద ఫిగర్ రుణమాఫీ చేసినారు. ఒకలో ఇద్దరో రానోళ్ళదే కావాలని హైలైట్ చేస్తున్నారు, కానీ రుణమాఫీ అనేది చాలా 1000 కోట్ల రుణమాఫీ చేసినారు. అది ఏదైతే రైతులది ఇంకా ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మన చేతికి అప్పచెప్పినారు కాంగ్రెస్ పార్టీకి. అయినా కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ 3500 ఇళ్ళు అనేది ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా 3500 ఇప్పుడు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీని కూడా 5 lakhs నుంచి 10 lakhsకి పెంచినారు. సన్న బియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఇంకా మహిళలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. మండల సమైక్యలకు బస్సులని, సోలార్ అని వస్తున్నాయి. 200 యూనిట్ల కరెంటు ప్రతి ఇంట్లో వెలుగుతుందంటే ఈరోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యము. మిగతావన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. అట్లా వాళ్ళు చెప్పినవన్నీ చూస్తే మరి ఇంకా వాళ్ళ ఫెయిల్డ్ ప్రామిసెస్ తీయాలంటే పెద్ద చిట్టా ఉంటుంది. బట్ వి డోంట్ నీడ్ టు టేక్ ఇట్. మేము చేసేది మేము చేస్తాం. మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఒక సంకల్పంతో ఉన్నారు, ఏంటంటే పేదలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సహాయం చేస్తూ ఉండి, అంటే ఏం చేస్తే ఇంకా మనం ఇంకా బెటర్గా చేయగలుగుతామని ఎప్పటికప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా రెస్ట్ లేకుండా, మీరు చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ అసలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారో అర్థం కాదు. ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచన చేసుకుంటూ చేస్తున్నారు. పాలన కాదు, ప్రజాపాలన. మహబూబ్ నగర్ ఆడబిడ్డ అయ్యుండి ఇప్పుడు పాలకుర్తికి వచ్చి కోడలిగా మీ సత్తా చాటుతున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. పాలకుర్తి కోడలని అన్నారు కదా, పాలకుర్తి కోడలని అయినా కానీ వాళ్ళు ఒక బిడ్డలాగా ఆదరించినారు. తప్పకుండా వాళ్ళ రుణం తీర్చుకుంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఆడబిడ్డల మయంగా మారిపోయింది. 2 మంత్రులు, సురేఖ గారు కావచ్చు, సీతక్క గారు, ఇక్కడ చూసినప్పుడు ఎమ్మెల్యేగా మీరున్నారు, ఎంపీగా కడియం కావ్య గారు ఉన్నారు. కాంగ్రెసే మొత్తం ఎక్కడ చూసినా. ఎలా సాధ్యమైంది ఇదంతా?
ఉరుగల్ అంటేనే తెలుసు కదా, రాణి రుద్రమదేవి గారు పరిపాలించిన రాజ్యం కాబట్టి అంతా కూడా మహిళా శక్తి ఎక్కువ ఉంది ఇక్కడ మా ఎంఆర్ ఎంపీడీఓ గారు, మళ్ళీ మా మార్కెట్ చైర్మన్ కూడా మహిళలే. ఫైనల్ గా ఇంకా సాకలి ఐలమ్మ కూడా పాలకుర్తినే కదా, మేడారం సమ్మక్క సారక్క, అలాగే భద్రకాళి అమ్మవారు. అవును, నిజమే. ఇలా చెప్పుకుంటూ అన్ని మహిళలకి ఎక్కువ పవర్ ఉంది ఇక్కడ. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ యశస్విని గారు, ఎమ్మెల్యేగా జస్ట్ ఇప్పటి వరకు 2.5 years కంప్లీట్ అయిపోయింది కదా, మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? అది నేను చెప్పొద్దండి, ప్రజలు ఇవ్వాలి, ప్రజలే చెప్పాలి. అసలు నేను అట్లా ఆలోచన కూడా చేయద్దు. పని చేసుకుంటూ వెళ్ళడం నా బాధ్యత. నేను పని చేసుకుంటూ వెళ్తే ఏదున్నా ప్రజలే దానికి తీర్పు ఇవ్వాలి. చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారా ఇప్పటి వరకు అయితే? చాలా అంటే 100% కాకపోయినా నేను అనుకున్న వాటిలో చాలా మటుకు అచీవ్ చేయగలిగిన అన్న సాటిస్ఫాక్షన్ అయితే నాలో ఉంది. ప్రజలకు చేసే ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు ఇచ్చారు అని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారా? ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే మా కోసం ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ.